హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 42. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదు అని రేయాంష్ నిశ్శబ్దంగా చెప్పాడు. వెంటనే వెనుతిరిగి తన వీపును మాన్వి వైపుకు తిప్పి పడుకుంటాడు. ఆ మాటలు మాన్వీను రాయిలా ఢీకొన్నాయి. రేయాంష్ అలా అనలేదు అంటే అతని ఉద్దేశం ఏమిటి? అతనికి తనతో దగ్గరగా ఉండడం ఇష్టం లేదా? ఆ ఆలోచన మాన్వీను భయపెట్టింది. అతనికి తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేవా? తాను అతనికి అస్సలు నచ్చలేదా అని అనుకుంటుంది మాన్వి. మాన్వికి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ ఆలోచనలన్నీ మాన్వి తలలో తిరుగుతూ ఉండగా మాన్వి ఛాతీ బరువెక్కింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రేయాంష్ అని మాన్వి నిశ్శబ్దంగా తనలో తాను అనుకుంటుంది. ఆ మాటలు బాధతో బరువెక్కాయి. మరియు నువ్వేమో అని అనుకుంటూ మాన్వి అతని ప్రేమలో పడి తప్పు చేసిందా అనే ఆలోచన కలిగింది. ఆమె మౌనంగా రేయాంష్ వైపు చూస్తూ పడుకుంది. రేయాంష్ తిరిగి వస్తాడని, తనను కౌగిలించుకుంటాడని ఆశించింది మాన్వి. కానీ రేయాంష్ అలా చేయలేదు. మాన్వి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆమె అనుకుంది. బహుశా మాన్వి అతని నుండి చాలా ఎక్కువగా ఆశించిందేమో. మాన్వి తన కన్నీళ్లను తుడుచుకుంది. వాటిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అవి ఆగలేదు. రేయాంష్ గుండె పగిలిపోయినట్లుగా అనిపించింది. ఎందుకో మాన్వికి కూడా తెలియదు. అతని గురించి, అతని మాటల గురించి, అతని చర్యల గురించి ఆలోచిస్తూ ఉండగానే నిద్ర మాన్వీను ఎప్పుడు ఆక్రమించిందో మాన్వికే తెలియదు. నిద్రలోకి జారుకుంది మాన్వి. రేయాంష్ ఆలోచనలు. తాను ఇలా ఎందుకు చేశాడో రేయాంష్కి కూడా అర్థం కాలేదు. మాన్వీకు అసౌకర్యంగా అనిపించి ఉంటుందని ఆలోచన రేయాంష్ మనసును గుచ్చింది. నన్ను ఆపుకుని ఉండాల్సింది అని రేయాంష్ తనలో తానే నిందించుకున్నాడు. రేయాంష్ వెనక్కి తిరిగి చూసినప్పుడు మాన్వి వీపు రేయాంష్ వైపుకు కనిపించింది. మాన్వి ఇప్పుడు తనపై కోపంగా ఉందా? మాన్వి బాధపడుతుంటే చూడడం రేయాంష్కి భరించలేనిదిగా అనిపించింది. తన చర్యలతో ఎందుకు అసౌకర్యానికి గురిచేశానని రేయాంష్ మనసు ప్రశ్నించింది. రేయాంష్ మాన్వీకు కొంచెం దగ్గరగా వెళ్ళాడు. మాన్వి అప్పటికే నిద్రపోతున్నట్లు గమనించాడు. నిజంగా క్షమించు, నా చర్యలతో నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు అని రేయాంష్ తనలో తానే అనుకుంటాడు. వెనుక నుండి మాన్వి తలను ముద్దాడడానికి దగ్గరగా వస్తాడు. మరుసటి రోజు రేయాంష్ లేచాడు. కానీ మాన్వి అతని పక్కన లేదు. మాన్వి ఈరోజు త్వరగా లేచిందా అని రేయాంష్ ఆశ్చర్యపడతాడు. తర్వాత రేయాంష్ జిమ్కి వెళ్ళి తన వ్యాయామం పూర్తి చేస్తాడు. ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. మాన్వి అందరితో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. కానీ మాన్వి ఎప్పటిలాగా ఉల్లాసంగా కనిపించలేదు. గుడ్ మార్నింగ్ అని రేయాంష్ మాన్వి పక్కన కూర్చొని అంటాడు. కానీ మాన్వి అతనికి తిరిగి సమాధానం ఇవ్వదు. నిన్న రాత్రి జరిగిన దానివల్ల మాన్వి ఖచ్చితంగా తనపై కోపంగా ఉందని రేయాంష్ అనుకుంటాడు. ఏమైంది ప్రియా? ఎందుకు ఇంత నీరసంగా కనిపిస్తున్నావు అని రేయాంష్ తండ్రి ఆందోళనగా మాన్విను అడుగుతాడు. నేను బాగున్నాను నాన్న అని మాన్వి మెల్లగా చెప్పి నిశ్శబ్దంగా తన అల్పాహారం తినడం కొనసాగిస్తుంది. కొంత సమయానికి నేను వెళ్తున్నాను అని మాన్వి కొంచెం తిన్న తర్వాత చెప్తుంది. కానీ నువ్వు సరిగ్గా తినలేదు కదా, నీ క్లాస్కి ఇంకా సమయం ఉంది అని రేయాంష్ తల్లి ఆందోళనతో చెప్తుంది. లేదు అమ్మా, నాకు కడుపు నిండిపోయింది. ఈరోజు ఏదో ముఖ్యమైన క్లాస్ ఉంది అని
మాన్వి సమాధానమిచ్చి బయటకు నడిచి వెళ్తుంది. రేయాంష్ మాన్వీను అలా చూడలేకపోతాడు. పరిస్థితులు మరింత దిగజారకముందే తాను క్షమాపణ చెప్పాలని రేయాంష్ నిర్ణయించుకున్నాడు. మాన్వి అని రేయాంష్ మాన్వి పేరు పిలిచి తన వెంట పరిగెత్తుకుని వెళ్తాడు. కానీ మాన్వి అతన్ని పూర్తిగా పట్టించుకోకుండా కారులో కూర్చుంటుంది. డ్రైవర్ అర్జున్ కారును కాలేజ్ వైపు తీసుకువెళ్ళిపోతాడు. క్షమించు నా భార్య, నేను నిన్ను చాలా అసౌకర్యంగా చేశాను అని రేయాంష్ తనలో తానే అనుకుంటాడు. దూరం వైపు మసకబారుతున్న మాన్వి కారు వైపు చూస్తూ నిలబడతాడు. ఆఫీసులో రేయాంష్ మనసు ఏకాగ్రత పెట్టడానికి నిరాకరించింది. రేయాంష్ మళ్ళీ మళ్ళీ మాన్వి గురించే ఆలోచించాడు. రేయాంష్ మాన్వికు కొన్నిసార్లు మెసేజ్ చేస్తాడు, బాగానే ఉన్నావా అని అడుగుతూ. కానీ మాన్వి మాత్రం చిన్నగా అవును లేదా కాదు అని మాత్రమే సమాధానం ఇచ్చింది. అది అతనికి చాలా బాధ కలిగించింది. రేయాంష్ దీన్ని భరించలేకపోయాడు. నిరాశతో నిస్సహాయంగా రేయాంష్ తన కుర్చీలో వెనక్కి వాలిపోతాడు. పరిస్థితులను ఎలా సరిదిద్దాలో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు రేయాంష్. కళాశాలలో మాన్వి క్లాసులో కూర్చుంది. కానీ ఆమె దృష్టి అంతా రేయాంష్ మీదే ఉంది. మాన్వికు గుండె పగిలేలా ఏడుస్తూ చెప్పాలని ఉంది. ఈ బాధను మాన్వి అనుభవించడం కంటే ఎవరైనా మాన్విను కాల్చి చంపితే బాగుంటుందని అనిపిస్తుంది మాన్వికు. ఈ 2 నెలల్లో రేయాంష్ మాన్వి సర్వస్వం అయ్యాడు. కానీ మాన్వి రేయాంష్కి ఏమీ కాదని ఆమె అనుకుంటోంది. మాన్వి రేయాంష్ సందేశాలను చూస్తుంది. ఆ మెసేజెస్ అన్నీ అతను మాన్విను ఇష్టపడకపోతే అతనికి మాన్వి పట్ల శ్రద్ధ చూపుతున్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తుంది మాన్వి. రేయాంష్ మాన్వి నుండి దూరంగా ఉండలేడా? మాన్వి మాటల్లో వర్ణించలేని అనుభూతిని అతను మాన్వికి కలిగిస్తున్నాడు. మాన్వి, నువ్వు బాగానే ఉన్నావా అని కియా అడుగుతుంది. మాన్వి తల అడ్డంగా ఊపి బెంచ్ మీద తల వంచి ఉంటుంది. కియా మాన్వి తలను తేలికగా తట్టడం ప్రారంభిస్తుంది. కియా స్పర్శ చాలా ఓదార్పునిస్తుంది. ఏమైంది చెప్పు, నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను అని వారి తరగతి నుండి బయటకు రాగానే కియా చెప్తుంది. అంతే, మాన్వి ఇంకా భరించలేకపోయింది. కన్నీళ్లు నెమ్మదిగా రాలడం ప్రారంభించాయి మరియు మాన్వి ఏడుస్తుంది. మాన్వి అని కియా మెల్లగా పిలుస్తుంది. మాన్విను ఏకాంత ప్రదేశానికి లాక్కుని వెళ్తుంది. కియా మాన్విను గట్టిగా కౌగిలించుకుంటుంది. కియా భుజంపై మాన్వి ఏడుస్తూ ఆమె భావోద్వేగాలన్నీ బయటకు ప్రవహించాయి. నీకు ఇలా ఎవరు చేశారో చెప్పు అని కియా ఆందోళనతో అడుగుతుంది. మాన్వి కన్నీటితో నిండిన కళ్ళను పైకెత్తి కియా వైపు చూస్తుంది. మాన్వి ముఖం వేడిగా మరియు ఏడుపుతో ఎర్రగా మారుతుంది. నిజానికి నేను అతన్ని ప్రేమిస్తున్నాను మరియు అతను నన్ను కూడా ప్రేమిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. కానీ అతని మాటలు నన్ను అతను ఇష్టపడట్లేనట్లు చేస్తున్నాయి అని మాన్వి నెమ్మదిగా కిందకి చూస్తూ అంటుంది. కియా మాన్వి కన్నీళ్లను మెల్లగా తుడిచి మాన్విను తన వైపు చూసేలా చేసింది. అతని చర్యలు అతను నిన్ను ప్రేమిస్తున్నాడని చూపిస్తున్నాయా అని కియా అడుగుతుంది. కియా కళ్ళు ఉత్సుకతతో నిండి ఉంటాయి. అతను మాన్వి కోసం చేసిన చిన్న చిన్న పనులన్నిటినీ ఆలోచించి నెమ్మదిగా తల ఊపుతుంది మాన్వి. అలాగైతే ఏడవడంలో అర్థం లేదు. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి. బహుశా అతను ఏదైనా కారణం చేత చెప్పి ఉండకపోవచ్చు. మీరిద్దరూ మీ ప్రేమ భావాల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారా అని కియా అడుగుతుంది.
మరియు కియా చెప్పింది నిజమేనని మాన్వి గ్రహిస్తుంది. లేదు, మేము ఇంకా చెప్పుకోలేదు అని మాన్వి మూర్ఖంగా అనిపిస్తూ ఒప్పుకుంది. కియా మాన్వి తలపై తేలికగా కొడుతుంది. అయితే అలా చేయి. మూర్ఖుడు నువ్వు అతన్ని ప్రేమించడం లేదని అతను అనుకోవచ్చు. అందుకే అతను అలా అన్నాడు అని కియా చాలా అర్థవంతంగా చెప్తుంది. మాన్విని తాకినందుకు రేయాన్ష్ క్షమాపణ చెప్పినప్పుడు బహుశా మాన్వీకు అది నచ్చలేదని రేయాన్ష్ భావించి ఉండవచ్చు. అంటే అతను ఎప్పుడూ తప్పు చేయలేదు. మాన్వి ప్రతిదాన్ని క్లిష్టతరం చేసింది. మాన్వి అంత పెద్ద తప్పు ఎలా చేయగలిగింది అని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని కియా అడుగుతుంది. మాన్వి కియాను గట్టిగా కౌగిలించుకుంటుంది. నాకు అర్థమైనందుకు, నువ్వు అలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను ఈరోజే అతని ముందు ఒప్పుకుంటాను నా ప్రేమ గురించి అని మాన్వి ఉత్సాహంగా అంటుంది. కియా మాన్విను ఆట పట్టించడం ప్రారంభిస్తుంది. ఓహో, నా అమాయక మాన్వి ఈరోజు తన భర్తకి ప్రపోజ్ చేయబోతుంది. నేను నీకు అది కొనివ్వాలా అని కియా జోక్ చేయగా మాన్వి కియా చేతిని కొడుతుంది. సిగ్గులేని జీవి అని మాన్వి తిడుతుంది. మాన్వి బుగ్గలు సిగ్గుతో వేడెక్కుతాయి. కియా తన చేష్టలను చూసి నవ్వుతూ మాన్విను అనుసరిస్తోంది. నువ్వు అతనికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. కేవలం గులాబీతో ప్రపోజ్ చేయకు, సరేనా? అతను రాత్రిని గుర్తుండిపోయేలా చెయ్యి అని కియా తన భుజంతో మాన్వి భుజాన్ని కొట్టుకుంటూ చెప్తుంది. మాన్వి కూడా నవ్వుతూ కియాను మళ్ళీ కొడుతుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.